వారి ఆ రీతిగా ఉండగలుగుటకు వారికి నేర్పించండి, సహాయం చేయండి. ముఖ్యంగా నీలో ముందుకు సాగుటకు వారికి మీరు తోడుగా ఉండండి. ప్రత్యేకంగా సోదరు జాషువా డానియేలు, మరి మా పితరుడైన యాకోబు తన భార్యను అధికముగా ప్రేమించినట్టుగా తాను కూడా తన భార్యను అధికంగా ప్రేమించినట్లుగా సహాయం చేయండి. అట్లాగే సోదరి జాస్మిన్ కూడా ఏ రీతిగా మా పితరుడైన ఇశ్రాయేలు యొక్క వంశాన్ని మరి రాహేలు, లేయా అంటూ వారు ఏ రీతిగా అభివృద్ధి పరిచారో ఆమె కూడా మరి సహోదరుడి వంశాన్ని అభివృద్ధి పరిచేదిగా ఉండటానికి ఆమెను కూడా ఆశీర్వాదకరంగా చేయండి. వారిని మీరు జతపరుస్తూ వచ్చారు. ముఖ్యంగా వారు ఏదైతే ప్రమాణాలు చేశారో దాని మీద వారు నిలుచుండకు సహాయం చేయండి. శత్రువు వారి మధ్యలో దూరి వారి యొక్క ప్రేమను, సమాధానమును, సంతోషమును పోగొట్టకుండా సహాయం చేయండి. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు కనుక వారి మరణ పర్యంతరము వారిని ఒకరినొకరు కలిసి ఉండట్లు ఎవరు కూడా వారికి నష్టం కలిగించకుండా ఇతరులను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఈ రీతిగా ఎవరైతే ఇక్కడ చేరువచ్చి మీ మాటలు విన్నారో వారి దాంపత్య జీవితంలో కూడా ఆ రీతిగా ఉండగలిగినట్లు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారిని కూడా మీరు సమకూర్చి సహాయం చేయండి. నీవు ఈ ఘనమైన వివాహాన్ని ఘనముగా జరిగించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వివాహం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వీరిద్దరూ దేవుని ఎదుట, సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట వారు చేసిన ప్రమాణాలు బట్టి, వారిద్దరిని దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. ఈ దినము నుంచి వారిద్దరూ వేరువేరు కాదు, వారిద్దరూ ఏక శరీరము. కాబట్టి దేవుడు జతపరిచిన మనుషులను ఏ మనుషుడు వేరు చేయకూడదు. అలాగూ చేస్తే ఆ మనుషుడు శాపగ్రస్తుడు అవును గాక. చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు వీరిని ఆశీర్వదించును గాక, దేవుడు వీరిని బలపరచును గాక, దేవుడు వీరికి మంచి ఆత్మీయమైన కుటుంబాన్ని దయచేయను గాక, మంచి సంతానాన్ని దేవుడు వీరికి దయచేయను గాక, వీరి లోకానికి, సంఘానికి కూడా ఆశీర్వాద కారణం ఉన్నట్లుగా ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదముల ఎదుకు వచ్చాం. దేవి సమయం నాకు జోషియా డానియేలు బట్టి, సోదరు జాస్మిన్ బట్టి వందనాలు. వారిద్దరిని తండ్రి పరిశుద్ధుల ఎదుట, మీ ఎదుట వారు చేసిన ప్రమాణాలు బట్టి వారిని ప్రభువా ఈ విధముగా భార్యాభర్తలుగా జతపరచడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. వారు చేసిన వాగ్దానాలను ఆశీర్వదించము. ఆ వాగ్దానాల ప్రకారము ఒక్కరినొకరు